ఎందుకు దేవుడి గురించి మనం తీవ్రంగా ఆలోచించలేకపోతున్నాము? దేవుడి మాటలు ఎందుకు మనలో నిలబడట్లేదు? ఎందుకు మనం పక్కకు తొలగిపోతున్నాము అంటే మనకు ఒక విరోధి ఉన్నాడు. ఉన్నాడు లేదా? ఉన్నాడు. అని పేరేం పేరు? అపవాది అయినటువంటి సాతాను. అని పేరేం పేరు? లూసిఫర్. మత్తయి సువార్త 11:25 చూద్దాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని. ఎవరంటేనా? ఆకాశానికి భూమి కూడా ప్రభువేనా? నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఏమంటే ఎవరికి అర్థమవట్లేదు? ఇప్పుడు జ్ఞానులకు మీకు అర్థమవుతుందా? మీరు ఏమి చదువుకోలేదు, మీకు ఆయన మాటలు ఈయన అదృష్టం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంజనీరింగ్ చదివి ఫిలాసఫీలు పూర్తి చేసి, అవునా, అమెరికా వెళ్ళి ఏంటి ఏం సంపాదించుకున్నారు? హైయెస్ట్ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళకి లేదు అవకాశం. ఎవరికన్నా? జ్ఞానునికి మరుగు చేశాడంట. ఇంకా వాళ్ళకి మరుగు చేయడు. ఇంకెవరికండి? ఈ వేకులకి బయలు చేశాడు. ఎవరికి బయలుపడుతున్నాడు అంటండి? పసి బాలుకి బయలుపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పసిపిల్లలు భోజనం చేయకపోతే సంకన వేసుకున్నాడు. అమ్మ ఏం చేస్తుంది? ఏం చేద్దామా అని సందమామను చూపెడతా. సందమామం నా బుజ్జుకొండ తినరా? సందమామం చూడు ఎంత బాగుందో, తెల్లగా ఉందో అంటారా కదా? అయ్యా అనలేదా? మీకు ఎవరికి తినిపిలేదా? మౌనిక ఎవరికి తినిపిలేదా అంటారా? ఏం చూపెడతారు? సందమామ చూపెడతారా? చల్లపూట బలి చూడు తినరకు మొత్తం పిసికి వాడికి పెడతా. అదే చుక్కలు చూడు, మంచిగా నక్షత్రాలు చూడు, అవునా? అప్పుడు ఆడు ఆలోచన చేస్తాడని కదా. ఏం చేస్తాడు? ఏ నక్షత్రాలు బలి ఉన్నాయి కదా. అది చిన్నప్పుడు బాగానే దేవుడు గుర్తు చేస్తున్నాడు. పుట్టినప్పుడే దేవుడు గుర్తు చేసి, నువ్వు అన్యుడు అయినా క్రైస్తవుడు అయినా కదా ఆ మాటలు ఖచ్చితంగా చెప్తారు. కానీ అవన్నీ ఏం చేస్తుంది? మళ్ళీ సాతాను దొంగిలించి వాళ్ళకి ఏం చేస్తుంది? మతి మరుపు కలగ చేస్తుంది. ఆకాశం ఏం చేస్తుంది? ఆయన మహిమను నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షమే చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షమే చెప్పలేదా? ఇప్పుడు పాట కాదు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పాలకొల్లో అక్కడ ఒక బ్లైండ్ గుడ్డి అయిన రాచడి పాట అక్కడ పాడాయి పాట. లయన్స్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. బస్ స్టాండ్ పక్కన. ఈ మాటలు ఎవడైనా మరుగు చేయగలరా? ఏమండి? యెహోవా దేవుడు కాదని చెప్పడానికి ఎవడు గుండెైనా సరిపోతుందా? రుజువు ఏంటి? ఆకాశం, అందులో ఉన్నటువంటి నక్షత్రాలు, అందులో ఉన్నటువంటి సూర్యుడు, భూమి, నువ్వు నిలబడ్డ భూమి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు సువార్త చెప్పడానికి ఈ మాటలు చాలు, అవునా కదా? ఇది కాదంటానికి ఎవడైనా తెగించగలరా? తెగిస్తాడా?